నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులకు గ్రీన్ సిగ్నల్. ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేయాలన్న సీఎం చంద్రబాబు. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతుంది. మండిపడ్డ హోంమంత్రి అనిత. గుంటూరు కార్పొరేషన్లో 18 గ్రామాల విలీనానికి పాలకవర్గం తీర్మానం. పలు కీలక అంశాలపై కౌన్సిల్లో చర్చ. కార్పొరేషన్ అధికారుల తీరును తప్పుపట్టిన మేయర్ కోవెలమూడి రవీంద్ర. ప్రజా సమస్యలపై సక్రమంగా స్పందించడం లేదని ఆగ్రహం. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్. ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు పలు జిల్లాల్లో మార్పులు చేర్పులపై చర్చించారు. ఈ నెల 28న మరోసారి సమావేశం అనంతరం సోమవారం జరిగే కేబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చేసిన తరువాత డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. రాజధాని గ్రామ రైతుల సమస్యలపై సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింకు డాక్యుమెంట్లు అడగకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ల ఆధారంగానే రుణాలు ఇస్తారని పేర్కొన్నారు. రాజధాని గ్రామ రైతుల సమస్యల పరిష్కారంపై రాయపూర్లోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. పెమ్మసానితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జరీబు భూములు, గ్రామ ఖండాలు, ఇతర సమస్యలపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. పలు సమస్యలకు పరిష్కారం సూచించారు. ఇప్పటికే జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తయిందని పెమ్మసాని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వాళ్ళందరికీ నారాయణ గారు ఫోన్ చేసి ఎవరెవరికి మీరు వేరే దగ్గర ఆ ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చేదాకా వెయిట్ చేయలేము అని ఆ రోజున కొంతమంది ఉన్నారు. వాళ్ళలో 42 మంది మనకు ఆ రోజు అప్రోచ్ అయ్యారు. అయితే మళ్ళీ కాల్ చేసి మీరు రండి, మీకు వేరే దగ్గర లాటరీ తీస్తామంటే 24 మంది మాత్రమే వచ్చారు. ఆ 24 మందిలో 16 మందికి ఆల్రెడీ వేరే దగ్గర ప్లాట్స్ రిజిస్టర్ చేశారు. ఇంకా 8 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు కాకుండా లార్జ్ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి అంటే 5,000, 10,000 గజాలు ఇచ్చిన దగ్గర కాంప్లికేషన్ ఉంది. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇంకా మాకు కంక్లూజన్కి రాలేదు. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరితోటి ఇంకొకసారి ఈ వారంలో వాళ్ళందరూ వచ్చారు. ఈ మధ్య ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలో చేసి ఒకవేళ మళ్ళీ కుదరకపోతే జనవరి 1st వీక్లో కానీ ఎట్లా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాలనేది ఆలోచన. రైతుల యొక్క అభిప్రాయాలు ఎవరు ఇళ్ళు అయితే పోతున్నాయో వాళ్ళందరితో ఇండివిజువల్గా డిస్కస్ చేసి ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకొని 2 ప్రపోజల్స్ ఉన్నాయి. ఏ ప్రపోజల్ బెస్ట్గా ఉంటుందో ఆ ప్రపోజల్నే టేకప్ చేస్తామని చెప్పాం. అంతేకాకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఇస్తామనేది కూడా ముందు చూపిస్తామని చెప్పాం. చూపించిన తర్వాత లేఅవుట్ చేసి ఈ ఎవరైతే రోడ్డు ద్వారా నష్టపోతున్నారో, ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ లేఅవుట్లు డెవలప్ చేసిన తర్వాత మాత్రమే ఖాళీ చేసి ఇస్తారని కూడా తెలియజేశాం. దాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి 5 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అంతేకాకుండా మా దగ్గరకు వచ్చి నిన్న మంత్రి గారి దగ్గర మా దగ్గర చెప్పిన అంశం ఏంటంటే స్పష్టంగా ఎక్కడిస్తారో చెప్పండి అన్నారు. ఊరికి ఆనుకుని ఇవ్వాలన్నారు. ఆ నిర్ణయం కూడా నిన్నే తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చూపించాలంటే నిన్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా
లేరు కాబట్టి రోడ్డు వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళందరితో ఇండివిజువల్గా నోటీసులు ఇచ్చి కనీసం 3 రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ ఉన్మాదాన్ని ప్రజలు గమనించాలన్నారు. తన రాజకీయ పబ్బం కోసం జగన్ యువత జీవితాలను బలి తీసుకుంటున్నారని అనిత విమర్శించారు. ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు. నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం. ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు. ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. గుంటూరు కార్పొరేషన్లో 18 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు తీర్మానం చేయటం జరిగిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదనల అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రవేశపెట్టిన గ్రామాలను విలీనం చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని కలెక్టర్ తమీం అన్సారియాకు పంపనున్నట్లు మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఇంజనీరింగ్ అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులకు అధికారులు దయచేసి సహకరించాలని కోరారు. ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పి అరిగిపోయిన రికార్డు లాగా పెడితే కానీ అది అవ్వట్లా. అప్పటికి చాలా కృషి చేస్తున్నా నా చేతనైనంత వరకు. మనం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తేనేమో ఇది రూల్ లేదంటారు, ఇంకోటి చెప్తేనేమో రూల్ ఉందంటారు. ఈ రూల్ లేదో నాకు అర్థం కాదు. ది ఫైనల్ అథారిటీ ఈజ్ కౌన్సిల్ ఆమోదించింది చేయాలని నాకు తెలిసిన చట్టం నేను చెప్తున్నాను. అంతేగాని ఇప్పుడు చిన్నపిల్లల స్కూల్లో టాయిలెట్స్ కడతానికి కూడా మనం మంచినీళ్ళు కనెక్ట్ చేయడానికి ఇది కూడా రూల్ అంటే కాదు. అట్లాగే ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక 5 లక్షల కోసం ఇన్ని 100 కోట్లు ఉన్నాయి. మా బ్యాంక్ బ్యాలెన్స్ లో పెడతాడు రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గర 503 కోట్లు ఉన్నాయి సార్ ఈ కోటని ఎందుకు ఇవన్నీ కూడా నేను బాగా ఒక రోజు డిప్రెషన్ వస్తుంది నాకు. ఏంది ఎంత ఏమీ చేయలేని పనికి అయ్యా బాబు పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా వాళ్ళు సరైన గాడిలో లేరు. జాగ్రత్తగా మనందరం కలిసి ఉండమా. ప్రతిపాడు నియోజకవర్గంలోని 11 విలీన గ్రామాలను కార్పొరేషన్లో కలపటం వలన గ్రేటర్ గుంటూరుగా రూపొందుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. లాల్పురం, చల్లావరిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకావరిపాలెం, గొల్లవారిపాలెం, ఓబుల్నాయుడుపాలెం, జొన్నలగడ్డ గ్రామాలను గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను కలుపుకోవడం వలన గుంటూరు పరిధి పెరిగి భూముల విలువలు పెరిగి కార్పొరేషన్కు ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం నగరంలోని డివిజన్లలో శానిటేషన్, మంచినీటి సమస్యలు ఉన్నాయని, కానీ ఆ గ్రామాలను విలీనం చేయడం వలన ప్రత్యేకంగా పెరిగే సమస్యలు ఏమీ లేవని స్పష్టం చేశారు. 252.75 స్క్వేర్ కిలోమీటర్ల పరిధికి గుంటూరు విస్తరిస్తుందని చెప్పారు. ఇక్కడ దాదాపుగా ఈ 11 గ్రామ పంచాయతీలు ఏమంటే 1 జొన్నలగడ్డ, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్రవారిపాలెం, చిన్నపలకలూరు, మల్లారం, తోకవారిపాలెం, తురకపాలెం, చలవారిపాలెం, లాల్పురం, ఓబుల్నాయుడుపాలెం. ఈ 11 గ్రామ పంచాయతీలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపడం అన్నటువంటి ప్రతిపాదన ఆయా గ్రామ పంచాయతీల నుంచి రావడం అనేటువంటిది జరిగింది. దాని మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆ ప్రతిపాదనలు గౌరవ కమిషనర్ గారికి కూడా అందజేశారు. రానున్న రోజుల్లో నగరాలను మహానగరాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సాధారణ సమావేశం అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. విజయవాడ, విశాఖపట్నానికి దీటుగా గుంటూరు నగరాన్ని ఏర్పాటు చేసేందుకు 18 గ్రామాల విలీనం చేసేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో నగరపాలక సంస్థ అన్ని విధాలా అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో మహానగరాలకు విశ్వనగరాలుగా మార్చేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగినట్టుగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ చుట్టుపక్కల ఉన్నటువంటి 11 గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనేక సూచనలు, సలహాలు, సంప్రదింపులు చేసిన తర్వాత ఈ 11 గ్రామాలతో పాటు గుంటూరు చుట్టుపక్కల ఆనుకున్నటువంటి మిగతా 6 గ్రామాలను కూడా, పంచాయతీలను కూడా విలీనం చేయడంతో గుంటూరు నగరం వ్యాప్తి చెందుతుందని దాదాపు 280 గారు విజయవాడని ఏ విధంగా మనందరం మీడియాలో చూసాం, అన్ని ఛానల్స్లో వచ్చింది. ఒక మహానగరంగా ఎన్ని గ్రామాలు కలిపారనేది. దానిలో భాగంగా ఈ గుంటూరు కూడా విశాఖపట్నానికి, విజయవాడకి దీటుగానే ఉండాలి, కానీ మేము ఎక్కడ కింద స్థాయికి ఉండడానికి వీల్లేదనే ఉద్దేశంతో మా గౌరవ ఎమ్మెల్యేస్ అట్లాగే గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిసి సమిష్టిగా, కార్పొరేటర్లు కూడా కలిసి, ఇది ఏంటంటే ముఖ్యంగా ఒక మిలీనియం క్లబ్లోకి వెళ్తే ఎక్కువ బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అట్లాగే దీన్ని వివరంగా ఏ విధంగా టోపప్ ప్లాన్ ఉంటుందనేది కూడా గౌరవ శాసనసభ్యులు, ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు గారు చాలా వివరంగా, సూక్ష్మంగా ఏ విధంగా డెవలప్ అవుద్ది, ఎట్లా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న చాలా వరకు గుంటూరు రూరల్ మండలంలో ఉన్న 11 గ్రామాలు, అట్లాగే పెదకాకాని, తాడికొండ మండలాల్లో ఉన్నటువంటి ఇంకొక 7 గ్రామాలు మెచ్ చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, తర్వాత కలిసినందువల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి, తర్వాత ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా కూలంకషంగా డిస్కస్ చేశారు. చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారికి దీని మీద ఒక ప్రతిపాదనలు పంపి అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతూ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళే విధంగా తదుపరి చర్య కోసము ఆమోదించారు. దీంతో పాటు మరి మీ అందరికీ తెలుసు, శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి మనకి ఇప్పటిదాకా కన్సెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయటం, స్ట్రక్చర్ కాంపెన్సేషను, అట్లనే ల్యాండ్కి టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది. అదే కొంతమంది కోర్టులకు వెళ్ళారు. గౌరవ హైకోర్టుని సంప్రదించినప్పుడు వారు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద టేకప్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏదైతే వాళ్ళు ప్రేయర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద ఒక 47. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన సంకల్పం మరియు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వారికి ఉన్న సమస్యలు మరియు రౌడీ షీటర్ల వలన ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసులు, సౌత్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్, ఇతర సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో మారిని పాలద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్ట కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని అర్జీలను స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతుల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. వివిధ సమస్యలపై విభిన్న ప్రతిభావంతులు 64 అర్జీలు అందించారన్నారు. విభిన్న ప్రతిభావంతులు అర్జీలు అందించడానికి వీలుగా సమావేశ మందిరంలో ప్రత్యేకంగా వీల్ చైర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా విభిన్న ప్రతిభావంతుల నుండి అర్జీలు స్వీకరించి వారి నుండి వివరాలను తెలుసుకున్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీల వివరాలను బుధవారం నాటికి అందించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జియోగ్రాఫికల్ గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని సమీప గ్రామాలను కూడా విలీనం చేసుకుంటేనే నగరం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 11 గ్రామాలను గుంటూరులో విలీనం చేయాలని చేసిన విజ్ఞప్తిపై తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కడో ఉన్న గ్రామాలను త్వరపడి కలుపుకునే కంటే సమీపంలో ఉన్న అగతవరపాడు, లాం, తక్కెలపాడు, వెనిగల్ల, వనిదేరం, పెద్దకాకాని లాంటి గ్రామాలను కలుపుకోవడం వలన జియోగ్రాఫికల్ గా కార్పొరేషన్ ఉంటుందన్నారు. గుంటూరు నగరం మిలీనియం ప్లస్ గా మారడం వలన అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు. దీని మీద మిగతా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కొన్నేపాడు కానీ లేకపోతే ఇటు పక్కన ఉన్నటువంటి అగతివరపాడు కానీ అలాగే మిగతా ప్రాంతాలను కూడా కలిపిన తర్వాత మొత్తం ఒక బంచిగా తీసుకొని దీని మీద సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగితే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరానికి ఒక మంచి లొకేషన్ గా తయారవుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగినట్టు మిలీనియం ప్లస్ సిటీగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీని మీద ఈ కౌన్సిల్ ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలుపుకోవాలంటే ఆ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రెజల్యూషన్ ఇప్పటిదాకా రాలేదు. మనం ఉన్న పరంగా ముందు ఈ 11 కలుపుకుందాం అంటే మళ్ళీ దాని తర్వాత 6-7 సంవత్సరాల తర్వాత కూడా అవకాశం లేదు మనకి. సో దీని మీద ఒక ఆలోచన చేసే ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ల్యాండ్ బ్యాంక్ పరంగా కానీ లేకపోతే ఇంకో పరంగా కానీ మనకి ఇబ్బంది పెద్దగా లేకపోయినప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లో మాత్రం రైట్ నో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక అడిషనల్ ఒక ఎంప్లాయ్ అడిగినా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కలరిడో 2025 నేషనల్ లెవెల్ టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్ ఉత్సాహంగా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ఫెస్ట్ లో 70 విభాగాల్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ పోటీ పడ్డారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ తెలిపారు. నూతన సబ్జెక్టులను ప్రవేశపెడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో తమ కాలేజ్ ముందుంటుందని చెప్పారు. కలరిడో ఫెస్ట్ లో స్టూడెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్ కొండబ్రోలు కృష్ణప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఆర్ఎండి కొమ్మినేని రవీంద్ర, డైరెక్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొలరిడో 2025
నేషనల్ లెవెల్ టెక్నికల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జరగటం జరిగింది. ఈ ఉత్సవంలో దాదాపుగా మాకు మొత్తము దాదాపు బయట నుంచి ఒక 5,000 మంది స్టూడెంట్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవటం అయింది. ఈ కాలేజీలో 7,200 మంది స్ట్రెంగ్త్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వారితో కలిపి బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా వివిధ టెక్నికల్ కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ ఈవెంట్స్ కలిపి దాదాపు 70 స్ట్రీమ్స్ వరకు మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాము. ప్రతి ఈవెంట్లో కూడాను ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5 లక్షల ప్రైజ్ మనీ ఈ కొల్లడో 2025కి మేనేజ్మెంట్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మన స్టేట్లో అదరు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇప్పుడు నగరంలో ఉన్న ఇళ్లకు 2 ఇంటి నంబర్లు ఉన్నాయని ఎన్నిసార్లు కౌన్సిల్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని 42వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కార్పొరేషన్ ఇచ్చిన ఇంటి నెంబర్కు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న నెంబర్కు తేడా ఉందన్నారు. దానివలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానమిస్తూ త్వరలోనే ఇంటి నెంబర్లు సరిచేసి ఒకే నెంబర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకే ప్రాంతంలో విద్యానగర్లో 2 డోర్ నెంబర్లు వస్తున్నాయి ఒకే లైన్లో. అట్లాగే ఒకే వచ్చినాయి సార్, మీకు చూపిస్తా ఒకసారి మా దృష్టికి తీసుకొస్తే ఎన్నిసార్లు తేవాలా? కౌన్సిల్లోనే కదా ఇచ్చాను గతంలో. మీ దగ్గర అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా, అధికారులు లేకపోతే సార్ ఇప్పుడు ఒక ఫైల్ ఉంటుంది కదా, రేపు అది ఉపయోగం లేదు కదా, చేయగలరా లోపల ఇల్లు అప్పుడు దాని లోపల ఎట్లా చేస్తారు సార్? బడ్జెట్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నా కదా, మీరు చెప్పగలరా? వేరే సమస్యలు ఇప్పుడు తెప్పించి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రూవ్ చేయగలరా? చేసేటప్పుడు న్యూ నెంబర్ ఎరెక్ట్ చేసేటప్పుడు ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వారు ఇచ్చిన బుజ్జి గారు ఇచ్చినటువంటి ఫొటోస్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే డోర్ నెంబర్ ఓల్డ్ నెంబర్ కూడా అట్లా ఉంచేశారు. సో దాంతో కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒక డ్రైవ్ పెట్టి మేము సెక్రటేరియట్ ఫంక్షనరీస్తో ఒక డ్రైవ్ పెట్టి ఎక్కడైతే గజెట్ ప్రకారము ఆ ఏరియాకి సంబంధించినటువంటి నంబర్ ఇంకా ఎరెక్ట్ చేయలేదో ఆ డోర్ నెంబర్స్ ఎరెక్ట్ చేయించుకోవడం కానీ కొత్తది, కానీ పాత నెంబర్లు ఏమైనా ఉంటే అవి కూడా రిమూవ్ చేయించడం కానీ ఒక 2 months వ్యవధిలో ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. కొన్ని ఏరియాస్లో కొత్త గజెట్ ప్రకారం అసలు నంబర్స్ ఎరెక్ట్ చేయకపోతే కూడా అవి కూడా ఎరెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రాజకీయ పార్టీలు, వృత్తిపరమైన సంస్థల్లో పోస్ట్ చట్టం అమలు అవసరమనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ జరిగింది. మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ సుప్రీంకోర్టు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ, భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమల్లో ఇంకా పూర్తిస్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీల్లోనూ, బార్ అసోసియేషన్లోనూ, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చించడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి వాటి పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, విద్యా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయండి, కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడి. సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ అడ్వకేట్స్, వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ ఇస్ సేయింగ్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అంటే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే
వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారు టీడీఆర్ బాండ్లు వద్దంటూ కోర్టును ఆశ్రయించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి కార్పొరేషన్ ద్వారా 30 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. లోపల వచ్చేసి 25,000 ఉంది. అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి. మెయిన్ రోడ్డుకి లోపలికి న్యూ డోర్ నెంబర్స్ కంటే మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చున్నట్టయితే ఆ వేరియేషన్ ఉండేది కాదు. ఎప్పుడో ఓల్డ్ డోర్ నెంబర్లు, ఆ ఓల్డ్ డోర్ నెంబర్నే యూజ్ చేస్తా ఉన్నారు. మనకి ఎడిట్ అయ్యి 6 సంవత్సరాలు అని చెప్తున్నారు. 6 సంవత్సరాలకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు రాపోయారు? అది మన కార్పొరేషన్ తప్పే కదా. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడే ఉందో 1970 ఓల్డ్ డోర్ నెంబర్ ఇంకా మనం ఎందుకు వాడాలి? న్యూ డోర్ నెంబర్ వచ్చినాయి కదా, 2019లో వచ్చినాయి. ఇప్పుడు 2025 6 సంవత్సరాలు అయింది. గెజిట్ మన ఇవ్వలేము వాళ్ళకి. ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అంటారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వము మన దగ్గర ఉన్నటువంటి మానస్ సరోవరంలో ఈ ప్రోగ్రాంలో 25 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇన్సెంటివ్గా ఇస్తారు. ఇన్సెంటివ్గా ఇవ్వడానికి గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ జరిగింది. ఏమంటే 25 కోట్లకు సంబంధించి నగరపాలక సంస్థలో కాంపోనెంట్ వాళ్ళు క్లీనింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఏమేమి వర్క్స్ 25 కోట్లకు సంబంధించి మీరు టేకప్ చేయాలి అనేది కూడా లిస్టు కూడా పంపించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చిన లిస్టు. నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల జన్మదినం సందర్భంగా నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర సమక్షంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.